ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం, జనవరి 15 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆది కాండం 4వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. వ్యాఖ్యానాంశం: ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు. 5వ భాగం. వ్యాఖ్యానాంశం: ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు. 5వ భాగం. వ్యాఖ్యానం: ప్రార్థనను గూర్చి మన ప్రభువు ప్రారంభంలో చెప్పిన శ్రేష్టమైన మాటలను మనం మర్చిపోకూడదు. 4 సువార్తలు చదవండి. ప్రార్థన గూర్చి, విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన అనుగ్రహించిన వాగ్దానాలను గూర్చి, ఆయన నామంలో చేసే ప్రార్థన గూర్చి, అలాంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వటంలో నిశ్చయతను, ప్రభువు చెప్పిన వేర్వేరు మాటలను గుర్తుపెట్టండి. ఆయన వాగ్దానాలన్నీ వాస్తవాలని పూర్వకాలపు భక్తులు ఎందరో కనుగొన్నారు. ప్రస్తుతం జీవించున్న విశ్వాసులు 2 తిమోతి 2:13 అన్నట్టు ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అను మాట ముమ్మాటికి సత్యం అని తెలుసుకుంటున్నారు. మనం ఇప్పుడు ముఖ్యంగా మన ప్రభువు ప్రధాన యాజకుడుగా చేసిన ప్రార్థనను గురించి ఆలోచిద్దాం. మన ప్రభువు శిలువ ఛాయలో తన శిష్యులతో కూడా మేడగది నుండి బయలుదేరకముందు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రధాన యాజక ప్రార్థన. ఆయన ప్రార్థన చేసిన తరువాత స్తుతిగీతం పాడారు. ఆ స్తుతిగీతాలు కీర్తనల గ్రంథంలోని కొన్ని కీర్తనలు. తరువాత ఆయన తన శిష్యులతో కూడా బయలుదేరి గెత్సెమనే తోటకు వెళ్ళాడు. మన ప్రభువు చేసిన ఆ ప్రార్థన ఆయన శిష్యుడు మన కొరకు వ్రాశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన చేసినప్పుడు ఆయన 11 మంది శిష్యులు ఆయన యొద్ద ఉన్నారు. వారు ఆయన్ను చూస్తూ ఆయన ప్రార్థన వింటూ ఉన్నారు. ప్రభువు ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించను అన్నాడు, తండ్రి అని. అటు తర్వాత ఆయన పలికిన మాటలు, తన తండ్రి సన్నిధిలో ఆయన చేసిన మనవులు. ఆయన చెప్పిన మాటలు ఎంతో ఆశ్చర్యకరమైనవి, ఎంతో లోతైన మాటలు. వాటిని మానవ మనస్సు పూర్ణంగా గ్రహింపలేదు. ఎంత భక్తి గలవారైనా, పరిశుద్ధాత్మలను వెలిగింపబడి ఆత్మ నడిపింపు ఎరిగిన్నవారైనా ఆయన చేసిన ప్రార్థనలోని మాటలలో ఉన్న సత్యముల లోతు ఇంత అని గ్రహించుట సాధ్యం కాదు. ఆ ప్రార్థన ప్రభువు చేసిన ప్రధాన యాజక ప్రార్థన. తన వారి కోసం, అనగా ఎవరెవరు ఆయనను తమ రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించారో వారందరి కొరకు ఆయన చేసిన ప్రార్థన. తన వారి ఆత్మ సంబంధమైన అవసరమంతా ఆ ప్రార్థనలో ఉంది. క్రైస్తవుని రక్షణ, పరిశుద్ధత, భద్రత, భవిష్యత్ మహిమ దివ్యంగా ఆయన చెప్పాడు. ఆ అమూల్యమైన ప్రార్థన పరలోకంలో మహిమలో తన తండ్రి సన్నిధిలో ఆయన ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఆయన వారు ఆయన శరీరం యొక్క అవయవాలు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన అలాగూ వారి కొరకు ప్రార్థన చేయటం మానలేదు. ఇప్పుడు ఆయన ఇంకా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మహిమలో ఆయన చేస్తున్న ప్రార్థన మనకు మేలైన మహాపవిత్రమైన జల ఊట. మన విశ్వాసం బలపరచబడినట్లుగా, మనకు ఆదరణ కలుగునట్లుగా శ్రేష్టమైన ఆయన ప్రార్థన పలుకుల్లోని సమృద్ధి అయిన ఆ జల ఊటలో నుండి మనం అనుదినము త్రాగుతూ ఉందాంగాక. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.